మీరు చూస్తున్నారు S8 న్యూస్. S8 న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. పన్ను హత్యకు అమెరికాలో కుట్ర, మౌనం వీడిన ప్రధాని మోదీ. దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు, తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త కేసుల నమోదు. రాష్ట్రంలో విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న తెలంగాణ డిప్యూటీ సీఎం. శ్వేతపత్రం విడుదల చేసిన భట్టి విక్రమార్క. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జగన్ పర్యటన, విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ. సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, ప్రభుత్వ పిటిషన్ను రిజెక్ట్ చేసిన ధర్మాసనం. సలార్ మూవీ ఎండింగ్ లో ఒక సర్ప్రైజ్ ఉంది. సినిమాపై ఆసక్తిని పెంచిన ప్రశాంత్. టాప్ ప్లేస్ కోల్పోయిన శుభ్మన్ గిల్, వరుస ర్యాంకుల్లో కోహ్లీ, రోహిత్. ఎగిసిపడిన మార్కెట్, రికార్డు స్థాయి నుంచి సెన్సెక్స్ 1600 పాయింట్ల క్రాష్. రైట్గా డీటెయిల్స్ చూస్తే, అమెరికాలో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పర్వంత్ సింగ్ పన్నును హత్య చేసేందుకు భారతీయుడు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ అంశాన్ని పరిశీలించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. కొన్ని ఘటనలు అమెరికా భారత్ మధ్య బంధాన్ని బలహీనపరచలేవన్నారు. పన్నును హత్య చేసేందుకు నిఖిల్ గుప్తాను కిరాయి తీసుకున్నట్లు అమెరికా ప్రాసిక్యూటర్లు ప్రకటించిన తర్వాత తొలిసారి ప్రధాని మోదీ ఆ అంశంపై పెదవి విప్పారు. ఎవరైనా ఏదైనా సమాచారాన్ని అందజేస్తే దాన్ని పరిశీలిస్తామని ప్రధాని మోదీ అన్నారు. తమ దేశానికి చెందిన పౌరులు మంచి చేసినా చెడు చేసినా ఆ అంశాన్ని పరిశీలించేందుకు తాము రెడీగా ఉన్నామని, చట్టానికి తాము కట్టుబడి ఉన్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. బ్రిటిష్ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీయాలనుకోవడం సరికాదు అన్నారు. భారత్కు చెందిన ఓ అధికారి 52 ఏళ్ల నిఖిల్ గుప్తాతో పన్ను హత్యకు ప్లాన్ వేసినట్లు అమెరికా అధికారులు ఆరోపించారు. పన్ను హత్యకు ప్లాన్ చేస్తే అప్పుడు ఇండియాలో నిఖిల్ పై ఉన్న కేసుల్ని ఎత్తివేసేందుకు ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. పన్ను హత్య కోసం అమెరికాలో నిఖిల్ ఓ గుండాను కిరాయి తీసుకున్నాడు. అయితే ఆ వ్యక్తి అమెరికా అండర్ కవర్ ఏజెంట్ అని తేలింది. ఒకవేళ పన్ను హత్యకు కుట్ర చేసినట్టు ఆరోపణలు రుజువైతే అప్పుడు ఆ వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం 2669 యాక్టివ్ కేసులు ఉండగా వాటిలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో 5 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 1 కోవిడ్ కేసు, తమిళనాడులో 12, కర్ణాటకలో 13 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 14 యాక్టివ్ కేసులు ఉండగా ఏపీలో 1 యాక్టివ్ కేసు ఉంది. JN.1 కొత్త వేరియంట్ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కేసులు నమోదవుతున్న రాష్ట్రాలతో పాటు కేసులు లేని రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక కేరళ విషయానికి వస్తే, దేశంలో కేరళ రాష్ట్రంలోనే మహమ్మారి ప్రతాపం కనిపిస్తోంది. కోవిడ్తో కేరళలో 3 చనిపోయారు. కోవిడ్-19 కొత్త వేరియంట్ JN.1 వ్యాప్తి పెరుగుతూ ఉండడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పలు రాష్ట్రాల్లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో JN.1 వేరియంట్ పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్కు సంబంధించి 3 రాష్ట్రాల్లో 21 కేసులు గుర్తించినట్లు బుధవారం కేంద్రం తెలిపింది. అత్యధికంగా గోవాలో 19 కేసులు నమోదు కాగా కేరళ, మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున
ఈ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్ కేసులు పెరగకుండా పరీక్ష కేంద్రాలు పెంచాలని, నిఘా వ్యవస్థలను బలోపేతం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే సూచించింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. నిన్న ఆర్థిక పరిస్థితిపై దద్దరిల్లిన సభ ఈరోజు విద్యుత్ రంగంపై చర్చ చేపట్టింది. దీంట్లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పురోగతిలోనూ రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగ పురోగతికి, సేవా రంగం అభివృద్ధికి నమ్మకమైన విద్యుత్ సరఫరాయే వెన్నెముక అని అన్నారు. వైద్య రంగంలోని అత్యవసర సేవలకైనా, రవాణా, సమాచార రంగాల మనుగడకైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా చాలా ముఖ్యమని అన్నారు. రాష్ట్రంలోని ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్తే. మొత్తంగా చూస్తే ఆర్థిక పరంగా, నిర్వహణ పరంగా విద్యుత్ రంగం పరిపుష్టంగా ఉండడం రాష్ట్ర మనుగడకు చాలా అవసరమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి టీఎస్ జెన్కోలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4365.26 మెగావాట్లు. రాష్ట్రం ఏర్పాటు కంటే చాలా ముందుగానే తెలంగాణలో 2960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన ప్రణాళికలు, పనులు అప్పటి తమ ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్పత్తి ప్రారంభించిన ఈ కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే తరువాతి కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ను అందించడంలో కీలక పాత్ర పోషించాయన్నారు. ముఖ్యంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడి స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి అదనంగా 1800 మెగావాట్ల విద్యుత్ వచ్చే విధంగా కూడా అప్పటి తమ ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు చట్టంలో రూపొందించడం జరిగిందని తెలిపారు. ఒక దశాబ్ద కాలం పాలన చేసినటువంటి గత ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర వనరుల్ని, ఆర్థిక వనరుల్ని, సహజ వనరుల్ని, మానవ వనరుల్ని అన్నింటినీ కూడా అనుకున్న లక్ష్యాల దిశలో నడిపించకపోవడం కన్న కలలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోయాయి. ఈరోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ ద్వారానో, ఓడి ద్వారానో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఉంది. ఇటువంటి దుస్థితి రావటం నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని, బాధని దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అందుకే ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని, జరిగినటువంటి తప్పిదాల్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచవలసినటువంటి బాధ్యత, అవసరం. ఈ తెలంగాణ ప్రజల కలలు, ఆశలు, కోరికలు తీర్చాలన్నటువంటి ఆలోచనతో, లక్ష్యంతో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా మా అందరి ముందు ఉన్నటువంటి బాధ్యతగా మేము భావిస్తా ఉన్నాం. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఉచితంగా పంపిణీని జగన్ లాంఛనంగా ప్రారంభించారు. సీఎం జగన్ ఉదయం 10:30 హెలికాప్టర్లో చౌడుపల్లిలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చింతపల్లి వెళతారు. ముందుగా అదే ప్రాంతంలోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శిస్తారు. విద్యార్థులతో ముచ్చటిస్తారు. అనంతరం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేస్తారు. అక్కడి నుంచి డిగ్రీ కళాశాల మైదానంలోని సభకు సీఎం వెళతారు. సభ ముగిసిన అనంతరం తిరిగి చౌడుపల్లి హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ కొద్దిసేపు వైసీపీ నేతలతో మాట్లాడతారు. అనంతరం హెలికాప్టర్లో విశాఖ బయలుదేరి వెళతారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో, ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 4,34,185 మంది విద్యార్థులకు 620 కోట్ల రూపాయల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు ఏపీ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది. వీటి పంపిణీ కార్యక్రమాన్ని గురువారం చింతపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 33,000 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. దాదాపు 17,500 రూపాయలకు పైగా మార్కెట్ విలువ గల ట్యాబ్, దాదాపు 15,500 రూపాయలు విలువ గల బైజూస్ కంటెంట్తో కలిపి ప్రతి 8వ తరగతి విద్యార్థికి అందించనున్నారు. ప్రస్తుతం అందిస్తున్న 4,34,185 ట్యాబ్లతో కలిపి ఇప్పటి వరకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయులకు 1,305.74 కోట్ల రూపాయల వ్యయంతో
9,52,925 ట్యాబ్లు అందజేయనున్నట్లు అవుతుంది. మనసులో పెట్టుకొని ఆ పిల్లలను ఇంకా గొప్పగా చూసుకునే దానికోసం, గొప్పగా భావి ప్రపంచంలో మన పిల్లలు నిలబడాలి అని చెప్పి ఆరాటంతో పిల్లల కోసం తీసుకొస్తా ఉన్న మరో గొప్ప మార్పు రాబోయే రోజుల్లో ఐబీ సిలబస్. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతా ఉన్న మన పిల్లలు నేరుగా విదేశీ విద్యా సంస్థల్లో సైతం ప్రవేశం పొందడంతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా కూడా సులభంగా వారికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేలా సాధించేలా పిల్లల కోసం ఐబీ సిలబస్ ఎంతో తోడ్పడుతుంది. దీనికోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఐబీతోనూ స్టేట్ గవర్నమెంట్ ఈ రెండు కలిసి కూడా ఈరోజు పనిచేస్తా ఉన్నాయని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇద్దరు ఐబీ సిలబస్, ఐబీ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి కూడా పనిచేస్తూ కరికులంలో మార్పులు తీసుకొస్తూ ఐబీ సర్టిఫికేషన్ తీసుకొచ్చే దిశగా అడుగులు వేగంగా పడతా ఉన్నాయని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన గవర్నమెంట్ బడిలో పిల్లల ట్యాబుల మీద కానివ్వండి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మన బడులన్నీ ఎలా ఉన్నాయి, గతంలో మన బడులన్నీ ఎలా ఉన్నాయి, ఈ 55 నెలల మీ బిడ్డ పరిపాలనలో మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మన బడులు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు మన గవర్నమెంట్ బడిలో పిల్లలకి ఇచ్చే ట్యాబులు కానివ్వండి, నాడు నేడుతో వారి బడుల బాగు మీద పెట్టే మనసు కానివ్వండి, పిల్లలకిచ్చే సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను రిజెక్ట్ చేసింది. డిసెంబర్ 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం కోరింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కారణంగా ఎన్నికలను డిసెంబర్ 27కు బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని ప్రభుత్వం కోరింది. ఇప్పటికే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డిప్యూటీ సోలిసిటర్ జనరల్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు వాయిదా కోరారు. ఇక మళ్లీ ఎన్నికలకు వాయిదా వేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో అండర్టేకింగ్ ఇచ్చారు కదా అని హైకోర్టు తెలిపింది. సింగరేణి ఎన్నికలు డిసెంబర్ 27నే నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఐఏ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఆశాను తమకు అనుకూలంగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్న ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. గుప్త నిధుల పేరుతో వ్యాపారిని బురిడి కొట్టించిన ముఠాను కొత్తగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. 50 లక్షల రూపాయలను రికవరీ చేశారు. 6గురిని అరెస్టు కాగా మరో 5గురు పరారీలో ఉన్నారు. కొత్తగూడెం డీఎస్పీ రహమాన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. సూర్యాపేటకు చెందిన మేకల వ్యాపారులు బుచ్చయ్య, కిరణ్, లింగయ్యలు మేకలు కొనుగోలు చేస్తూ సంతల్లో విక్రయం చేస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. తిరువూరుకు చెందిన మానికల కృష్ణ గ్యాంగ్ ఆ ముగ్గురిని సంప్రదించి మేకల గుంపు విక్రయం పేరుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచుకు రప్పించి 50 లక్షలకు 2 కోట్ల గుప్త నిధుల పేరుతో మభ్యపెట్టడంతో మేకల వ్యాపారులు మాయలో చిక్కారు. చివరికి 40 లక్షల రూపాయలు తీసుకున్న ముఠా నకిలీ 2 కోట్ల బ్యాగును అప్పగించి ఉడాయించడంతో తేరుకున్న వ్యాపారులు మోసపోయినట్లు గ్రహించి కొత్తగూడెం పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన లక్ష్మీదేవిపల్లి పోలీసులు అనిసటిపల్లి వద్ద 6గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 30.46 లక్షల రూపాయలు రికవరీ చేసి కారును సీజ్ చేశారు. ఇలాంటి గుప్త నిధుల మాటలను నమ్మి మోసపోతుందని కొత్తగూడెం డీఎస్పీ రహమాన్ పేర్కొన్నారు. వీళ్ళకి ఇది ఇస్తారు, వీళ్ళు బయటకు వచ్చేసరికి దాంట్లో ఏమి మొత్తం ఈ తెల్ల కాగితాలు బండిస్తే ఉంటాయి. ఇలా పోదు అని చెప్పేసి ఇవన్నీ తీసుకొని పోలీసులకు వచ్చి కేసు ఇస్తారు. దీని మీద మన లక్ష్మీదేవిపల్లి సంతోష్ మరియు రాజమౌళి ప్రొఫెసర్ రాజమౌళి, తర్వాత వెంకటేష్ దశయ్య గారు, సిఐ గారు స్పెషల్ టీం ఫామ్ చేసుకొని వీళ్ళని గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎక్కడ దొరుకుతారు ఇలాంటి ఈ క్రమంలో వీళ్ళు ఈరోజు 9 గంటల టైంలో కారులో వస్తూ దొరికినారు. ఎందుకు వస్తున్నారు? ఈ డబ్బులన్నీ తీసుకొని పోయారు. డబ్బులన్నీ తీసుకొని పోయి పంచుకున్నారు. తలాకొది 11 మంది తలాకొది పంచుకున్నారు. పంచుకొని ఇక వాళ్ళు విజయవాడ, విశాఖపట్నం, అరకు ఇలాంటి మొత్తం ఎంజాయ్, డబ్బులు కష్టపడి వచ్చినాయి కాదు కదా, ఎంజాయ్ చేసుకుంటూ ఆర్టిస్ట్ సంపర్క చేసుకొని మళ్ళీ ఫోన్లు వస్తే వీళ్ళకి వీళ్ళు ఆటకు వచ్చారు కదా మన ఏరియాలో
అంచెటిపల్లి క్రాస్ రోడ్డుగా వెహికల్ చెకింగ్లో వీళ్ళు దొరుకుతారు. వీళ్ళ దగ్గర ఈ డబ్బులు వచ్చేసి వెరిఫై చేస్తే ఈ విధంగా అని చెప్పి చెప్తారు. దీని మీద ఒక్కొక్కటి కొంత ఖర్చు చేసుకున్నారు. మొత్తం దాదాపు మనకు ఇప్పుడు 6 దొరికారు. 6లో మనకి 30,46,000 రూపాయలు క్యాష్ దొరికింది మనకి. మిగతా ఒక 5 దొరకాల్సి ఉంది. వాళ్ళు కూడా కొంత డబ్బులు తీసుకున్నారు, పంచుకున్నారు. వాళ్ళని కూడా వెరిఫై చేసి వాళ్ళని కూడా ట్రేస్ చేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ కోర్టు దొరికిన డబ్బు మొత్తం కూడా కోర్టులో డిపాజిట్ చేసేసి నేరస్తుని కోర్టులో హాజరుపరుస్తాం. భారత ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారి కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా తిమ్మాపురం నుండి ఏపీఎస్పీ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యోజన సంఘాలు, ఉద్యోగులు, కళాశాల విద్యార్థులు ఓటరు చైతన్య నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కిషోర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు దేశ భవితను, ప్రగతిని నిర్దేశించే బలమైన ఆయుధమని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించి విజ్ఞత బాధ్యతలతో వినియోగించుకోవాలని కోరారు. మనకు ముఖ్య ఉద్దేశం ఓటు హక్కు కలిగి ఉండడం, తర్వాత ఓటుని వినియోగించుకోవడం. మనకి రకరకాల ప్రోగ్రామ్స్ జరుగుతుంది. కానీ మన జిల్లాలో ఇంకా యువత జనవరి 2024 నాటికి 18 సంవత్సరాలు మన దేశంలో ఇంకా ఓటర్స్ నమోదు కాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇతర దేశాలతో పోల్చుకుంటే కొన్ని కంట్రీస్ లో ఇంకా ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా నియంత్రణ వ్యవస్థ అనేది అక్కడ ప్రజలు మాకు ఓటు హక్కు బాగుందని కోరుకోవడం చాలా మంది ఉన్నారు. కానీ మనకి ఇక్కడ ఓటు హక్కు ముందు కూడా మన ఓటర్ని నమోదు కావట్లేదు. అదేవిధంగా ఓటు వేయకపోతున్నాం. కారణం ఆ రోజున ఏదో మ్యారేజ్ కానీ, ఏదైనా ఫంక్షన్స్ కానీ, ఏదంటే ఏదో ఒక సినిమా కానీ వస్తుంటే ఆడవాళ్ళగా మనం ఓటు వేయకుండా అరెస్ట్ చేయబడుతున్నాము. దయచేసి అందించండి. మంత్రాలయం మండల పరిధిలోని దిబ్బనదొడ్డి గ్రామానికి చెందిన బోయపెద్ద హనుమంతు సెప్టెంబర్ నెలలో అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లడంతో సీఎం కార్యాలయం వారితో మాట్లాడి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి నామినీ శాంతమ్మకు 7 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. 7 లక్షల రూపాయల మెగా చెక్కును బుధవారం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల ఇన్ఛార్జి విశ్వనాథ్ రెడ్డి, ఏవో జీరా గణేష్, అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 39వ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన బర్త్డే వేడుకల్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జన్మదిన కేక్ ను కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పెంట్యాల రవీందర్ రెడ్డి, సర్పంచ్లు లడే గోపాల్, కట్కూరి విజయరెడ్డి, ఎంపీటీసీ భాస్కర్ రావు, పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రం ఇంద్రసేనారెడ్డి, తక్కలపల్లి సత్యనారాయణరావు, తడక శ్రీకాంత్ పాల్గొన్నారు. 39వ జన్మదినం సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కమలాపురం టౌన్లో ఈ కేక్ కట్ చేయడం జరిగింది. హైదరాబాద్ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుడు నుండు నూరేళ్లు వర్ధిల్లాలని, ఒక 30 సంవత్సరాల పాటు ఈ హైదరాబాద్ నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యం ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అధిరోహించి ఈ హైదరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో దూసుకెళ్లేలా తీసుకుపోవాలని భగవంతుని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వం అందిస్తున్న బైజూస్ ట్యాబ్లను సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం గిరింపేట నగర పాలకోన్నత పాఠశాల విద్యార్థులకు సీఎం జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని బైజూస్ ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది జిల్లాలో 18,130 పిల్లలకు 3,357 మంది ఉపాధ్యాయులకు మొత్తం 21,487 మందికి బైజూస్ ట్యాబ్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఏడాది మొత్తం 448
పాఠశాలల్లోని 17,355 మంది విద్యార్థులకు 57 కోట్ల రూపాయల విలువ చేసే ట్యాబ్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మొదటి విడతలో 5,262 మంది 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేస్తున్నామన్నారు. వేదికపై మన రాష్ట్ర పిల్లలు కూడా సత్తా చాటాలన్న మన ముఖ్యమంత్రి జగనన్న కోరిక మేరకు ఈరోజు బైజూస్ ప్రీ లోడెడ్ కంటెంట్ గల ట్యాబులను ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయడం, అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా పంపిణీ చేయడం ఈ కార్యక్రమం. ఇది 2వ విడత. మొట్టమొదటి విడతలో మన చిత్తూరు జిల్లాలో కూడా 8వ తరగతి చదివే పిల్లలకు 18,130, ఉపాధ్యాయులకు 3,357, మొత్తం కలిపి 21,487 మన జిల్లా వరకు కూడా ట్యాబ్లు కంటెంట్తో పాటు పంపిణీ చేయడమైనది. ఈ ఆర్థిక సంవత్సరం 23-24 గాను చిత్తూరు జిల్లాలో 448 పాఠశాలల్లో చదువుతున్న 17,335 మంది పిల్లలకు దాదాపు ఈ ట్యాబుల విలువ 57,27,15,000 విలువ గల ట్యాబులు అందజేయించున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, పృథ్వీరాజ్, సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా కనిపిస్తూ రూపొందించిన చిత్రం సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉన్న ఈ చిత్రం 2 భాగాలుగా తెరకెక్కుతోంది. పార్ట్ 1 డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ చిత్రం అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీపై ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు. ఈ సినిమాకి కేజీఎఫ్ కి కనెక్షన్ ఉంటుందా? యష్ ఈ సినిమాలో కనిపించబోతున్నారా? ఇలా పలు ప్రశ్నలు ఆడియన్స్ నుంచి వినిపిస్తున్నాయి. తాజాగా ఇవే ప్రశ్నలకు రాజమౌళి ప్రశాంత్ నీల్ని ప్రశ్నించారు. సలార్ టీంతో రాజమౌళి చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జక్కన్న మాట్లాడుతూ కేజీఎఫ్ కి సలార్ కి కనెక్షన్ ఉందా అని ప్రశ్నించారు. దానికి ప్రశాంత్ నీల్ బదులిస్తూ ఎటువంటి కనెక్షన్ లేదు. కేజీఎఫ్ 1980s టైంలో జరుగుతోంది, సలార్ ప్రజెంట్లో జరుగుతోంది. ఆ 2 యూనివర్స్లని కలపడం కూడా నా వల్ల కాదు, అలాంటి ధైర్యం కూడా చేయలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో రాజమౌళి ఆడియన్స్ తెలియకుండా ఏమన్నా దాచి ఉంచారా అని ప్రశ్నించగా ప్రశాంత్ నీల్ బదులిస్తూ మూవీ ఎండింగ్లో ఓ సర్ప్రైజ్ ఉంటుంది. సెకండ్ పార్ట్ హైప్ ని క్రియేట్ చేయడానికి, సెకండ్ పార్ట్ చూడడానికి ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకువచ్చేలా ఆ సర్ప్రైజ్ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. మరి ఆ ఎండింగ్ సన్నివేశంలో ఏముండబోతోంది? ఎవరన్నా గెస్ట్ అపీరెన్స్ ఉండబోతోందా? వేచి చూడాలి. ఐసీసీ వన్డే ర్యాంకుల్లో టీమిండియా యువ బ్యాటర్ శుభన్ గిల్ టాప్ ప్లేస్ కోల్పోయాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తిరిగి నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకుల ప్రకారం గిల్ సెకండ్ ప్లేస్లో నిలిచాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వరుసగా 3-4 ర్యాంకుల్లో ఉన్నారు. డేవిడ్ వార్నర్, డారెల్ మిచెల్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. బౌలర్ల విభాగంలో సౌత్ ఆఫ్రికా బౌలర్ కేశవ్ మహారాజ్ నెంబర్ 1 ర్యాంకులో కొనసాగుతున్నాడు. హజల్వుడ్, మహ్మద్ షమీ, ఆడమ్ జంపా, బుమ్రా టాప్ 5లో ఉన్నారు. బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ నంబర్ 1 ఆల్రౌండర్ గా కొనసాగుతున్నాడు. 20 ర్యాంకుల్లో సూర్యకుమార్ యాదవ్ నంబర్ 1 బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. 887 రేటింగ్ పాయింట్లు సూర్య ఖాతాలో ఉన్నాయి. మహమ్మద్ రిజ్వాన్, ఆడెన్ మార్క్రమ్, బాబర్ అజం, రిలీ రోసవ్ తర్వాతి ర్యాంకులో ఉన్నారు. బౌలర్లలో ఆదిల్ రషీద్ 1, రషీద్ ఖాన్ 2, రవి బిష్ణోయ్ 3, అలాగే వనిందు హాసరంగా 4, మహేష్ తీక్షణ 5 ర్యాంకుల్లో నిలిచారు. T20 ర్యాంకుల్లోనూ షకీబ్ అల్ హసన్ టాప్ ఆల్రౌండర్ గా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా 4వ ర్యాంకులో కంటిన్యూ అవుతున్నాడు. కొద్ది రోజులుగా జరిగిన భారీ ర్యాలీలో ఆర్జించిన లాభాల్ని నగదుగా మార్చుకునేందుకు ఒక్కసారిగా ఇన్వెస్టర్లు ఎగబడ్డంతో బుధవారం మార్కెట్ హఠాత్ పతనాన్ని చవిచూసింది. ట్రేడింగ్ ప్రారంభంలో భారీగా పెరిగిన స్టాక్ సూచీలు మధ్యాహ్న సెషన్ తర్వాత వెనకంజు వేసి చివరి గంటలో నిలువున పడిపోయాయి. తొలుత 500 పాయింట్ల మేర పెరిగి 71,913 పాయింట్ల వరకు పెరిగి సరికొత్త రికార్డు సృష్టించిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 930 పాయింట్లు నష్టపోయి 70,506 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే గరిష్ట నుంచి ఒక దశలో 1,600 పాయింట్లకు పైగా కోల్పోయి 70,302 పాయింట్ల కనిష్ట స్థాయిని సైతం చూసింది. ఇదే బాటలో
ఎన్ఎస్ఈ నిఫ్టీ 21,593 పాయింట్ల రికార్డు స్థాయికి పెరిగిన అనంతరం నిలువున 21,083 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 303 పాయింట్ల భారీ నష్టంతో 21,150 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ప్రపంచ సూచీల ట్రెండ్ పాజిటివ్గా ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లో హఠాత్తుగా అమ్మకాలు వెలువెత్తాయి. ఇటీవల భారీ ర్యాలీ ఫలితంగా మిడ్ స్మాల్ క్యాప్ షేర్ల విలువలు భారీగా పెరగడం, లాభాల స్వీకరణకు దారితీయడమే తాజాగా పతనానికి ప్రధాన కారణం. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరగడము లాభాల స్వీకరణకు పురికొల్పింది అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వివరించారు. బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు 1,332 కోట్ల రూపాయల నికర విక్రయాలు జరపగా దేశీయ ఫండ్స్ భారీగా 4,754 కోట్ల రూపాయలు పెట్టుబడి చేశాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పన్ను హత్యకు అమెరికాలో కుట్ర, మౌనం వీడిన ప్రధాని మోదీ. దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు, తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త కేసుల నమోదు. రాష్ట్రంలో విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న తెలంగాణ డిప్యూటీ సీఎం. శ్వేతపత్రం విడుదల చేసిన భట్టి విక్రమార్క. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జగన్ పర్యటన, విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ. సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, ప్రభుత్వ పిటిషన్ను రిజెక్ట్ చేసిన ధర్మాసనం. సలార్ మూవీ ఎండింగ్ లో ఒక సర్ప్రైజ్ ఉంది. సినిమాపై ఆసక్తిని పెంచిన ప్రశాంత్. టాప్ ప్లేస్ కోల్పోయిన శుభ్మన్ గిల్, వరుస ర్యాంకులో కోహ్లీ, రోహిత్. ఎగిసిపడిన మార్కెట్, రికార్డు స్థాయి నుంచి సెన్సెక్స్ 1,600 పాయింట్ల క్రాష్. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మీరు చూస్తున్నారు S8 న్యూస్.